రామరాజు ఇంట్లో అయితే ఇంకా ఉగాది సంబరాలు అయితే ఇంక మొదలవుతాయి. ఇంకా ఇంటి పెద్ద కోడలైన వల్లి అయితే ఇంకా ఉగాది పచ్చడి తీసుకొచ్చి, ఇంకా అమూల్య ఎలాగో నా పేరు చెప్పలేదు, నేను సేఫ్ అయిపోయాను, ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు మాదిరిగా నర్మద అలాగే చిన్న చెల్లి ఉంటారు అని చెప్పని ఇంకా అందరికీ అయితే ఉగాది పచ్చడి పంచుతూ ఉంటే, ఇంకా వేదవతి అయితే ఇంక ఎలా ఉంది బావా అని చెప్పన్నట్టుగా తనని అడుగుతుంది. అప్పుడు తనైతే కొంచెం చేదు ఎక్కువైంది, పులుపు ఎక్కువైపోయింది అంటే, ఇంక దాన్ని ఎవరిని చూసి ఉద్దేశించి అంటాడంటే సాగర్ను చూస్తూ ఉద్దేశించి అంటాడు. ఇంకా వేదవతి కూడా అయితే ఇంకో ఒక పక్క ప్రేమని అలాగే నర్మదని ఇద్దరిని చూస్తున్నట్టుగానే ఇంకా తనైతే పులుపుతో పాటు చేదు కూడా ఎక్కువైంది బావా అని చెప్పి అంటూ ఉంటే, ఇంక నర్మద కోపం వచ్చి చేదు ఎక్కువైనా పర్లేదు అత్తయ్య, కానీ తీపి ఎక్కువ కాకుంటే ఉంటే ఎక్కువైంది అంటే షుగర్ వస్తుంది అన్నట్టుగా తనైతే మాట్లాడుతుంది. ఇంకా అలా మాట్లాడిన తర్వాత ఇంక అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పంటే, ఇంక ఇంటి పెద్ద కోడలుగా అయితే 4 మంచి మాటలు అయితే ఇద్దరు చెల్లెలకైతే చెప్తుంది. ఇంకా నువ్వు చెప్తే అసలు విషయం కానీ మేము చెప్పాము అంటే ముందు మాకంటే ముందు ఇంట్లో నుంచి తరం కొట్టేది నిన్నేను, ఆ విషయం తెలియక నువ్వు తెగ ఎదురు పెడుతున్నావు అని చెప్పని ఇంకా ప్రేమ నర్మద అంటుంది. ఇంకా ప్రేమ అయితే ఇంకా ధీరజ్ అయితే నా విషయంలో తను తప్పుగానే అర్థం చేసుకుంటున్నాడు అక్క అని చెప్పని ఇంకా నర్మదాతో బాధపడుతూనే ఉంటుంది. ఎవరు ఎట్టయినా పోని ధీరజ్ నన్ను నమ్మలేదు నేను అన్నట్టుగా తను బాధపడుతూ ఉంటుంది. ఈ లోపల ఇంకా భద్రావతి అయితే ఇంకా విశ్వాన్ని తీసుకొని పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏంట్రా నిన్ను అంతమంది కలిసి కొడితే నువ్వు నాకేం చెప్పకుండా ఉంటావా, సేన ఫోన్ చేయి, ముందు పోలీసులు ఫోన్ చేయి, వీళ్ళు పట్టిద్దాము అనేటప్పటికి ఇంకా ధీరజ్ అయితే ఆల్రెడీ అమూల్యమ్మ తీసుకొని తనైతే ఇంకా కేసు పెట్టించే తీసుకొని వస్తాడు. సరే ఫోన్ చేయి, వచ్చి ఎవరిని తీసుకువెళ్తారో చూద్దాము అన్నట్టుగా ఉంటే, ఇంకా ధీరజ్ వచ్చి అమూల్య అయితే వచ్చేటప్పటికి ఇంకా అమూల్య అనేది ఇంకా విశ్వ అయితే ఇంకా తిడుతున్నట్టు మాట్లాడుతూ ఉంటే, ఇంకా పోలీసులు కూడా వచ్చి ఎవరిని తీసుకెళ్లాలో మాకు తెలిసిలే అమ్మ అని చెప్పని అంటూ ఉంటే, ఇదంతా నాటకాలు ఆడిస్తున్నారా అంటే మా కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చాలని చూస్తున్నారా అని ఇంకా అమూల్య మీదకైతే మీదకి పోతుంటాడు. ఇంకా వేదవతి అయితే వచ్చి నా కూతురిని ఇంత చేసి కూడా నువ్వు మళ్ళీ నా కూతురు మీదకే వస్తున్నావారా అని చెప్పని ఇంకా వేదవతి అయితే విశ్వ చెంప పగలు కొడుతుంది. ఇంకా నాలుగునే కొడతావా అని చెప్పని ఇంకా భద్రావతి అయితే ఇంక ఇద్దరికి అక్కల చెల్లెలకి ఇద్దరికైతే ఇంకా యుద్ధమే మొదలైనట్టుగా ఎప్పుడు ఒక మాట కూడా మాట్లాడని ఇంకా వేదవతి కూడా అయితే భద్రావతి మీదకి చెయ్యి ఇంకా మాట్లాడినంత పరిస్థితి అయితే అయిపోతుంది. ఇంకా భద్రావతి నా చెల్లెలు జోలికి పోయాను అంటే ఇంకా తను సిరంగిలా మారుతుంది అని చెప్పి తనే తగ్గిపోతుంది.